క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు జాగ్రత్తగా విందాం. ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం వీళ్ళకి కొంచెం కాలం అయ్యేసరికి ఉత్సాహం తగ్గిపోయింది. మందిరం పట్ల ఆసక్తి చచ్చిపోయింది. దేవుని పట్ల భక్తి చచ్చిపోయింది. దేవుని పని చేయాలన్న ఆసక్తి చచ్చిపోయింది. దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆసక్తి చచ్చిపోయింది. దేవుడు మనల్ని విడిపించాడన్నటువంటి ఆలోచన దిగసారిపోయారు. దేవుడు మాకు విడుదల ఇచ్చాడన్న సంగతి మర్చిపోయారు. వారు 70 సంవత్సరాలు ఎంత శిక్షణ అనుభవించారో, ఎంత భయంకర వేదన అనుభవించారో, 70 సంవత్సరాలు ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క అన్య దేశపు అధికారాన్ని వారు అనుభవించారో, ఎంతగా వారు ఆ దేశంలో నలిగిపోయారో అదంతా మర్చిపోయారండి. ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో, ఎప్పుడైతే స్వతంత్రత వచ్చిందో, రెక్కలు వచ్చినటువంటి ఏమంటారు అట్లని, రెక్కలు వచ్చిన కోడిల్లాగా, రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోవటం మొదలుపెట్టారు. ఏం వదిలిపెట్టి ఎగిరిపోతున్నారంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. దేవుని యొక్క ఆలయాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. దేవుని యొక్క పనిని విడిచిపెట్టి తిరుగుతున్నారు. దేవుడు అప్పగించిన పనిని విడిచిపెట్టి తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసే, శుభ్రంగా 70 సంవత్సరాల తర్వాత వచ్చారేమో, వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయని ఎత్తుక్కున్నారు, వారి ఆస్తులు ఎక్కడున్నాయని ఎత్తుక్కున్నారు, వాళ్ళ యొక్క ఇల్లులు ఎక్కడున్నాయని ఎత్తుక్కున్నారు. మెల్లంగా మొదలుపెట్టారు, వ్యవసాయాలు చేయటం మొదలెట్టారు. మెల్లంగా వ్యాపారాలు చేయటం మొదలెట్టారు. మెల్లంగా ఇల్లులు కట్టుకోవడం మొదలెట్టారు. ఇక ఏం చేయట్లేదు వీళ్ళు, దేవుని పని చేయటం మానేశారు. దేవుని మందిరపు పనిని విడిచిపెట్టేశారు. దేవుని యొక్క ఆలయం కట్టాలన్నటువంటి ఆలోచన వారి హృదయంలోనికి రావలేదు. దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలనుకున్నటువంటి ఆ జెరుబ్బాబెలు నాయకత్వం విడిచినటువంటి జెరుబ్బాబెలు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళలోనికి ఐక్యత రావడం లేదు. ఒక ప్రక్కన శత్రువు యొక్క సమూహపు వేదనలు వచ్చినప్పటికీ, జెరుబ్బాబెలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇశ్రాయేలులో ఏ రావట్లేదండి, ఐక్యతాభావం రావడం లేదు. చూడండి, సంఘమంతా ఒకటైతేనే కానీ దేవుని పనిని మనము చేయలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంతా ఒకటిగా ఉంటేనే కానీ దేవుని పనిని మనం జరిగించలేం. ఈరోజు మందిరము సంఘం ఈ స్థితిలో ఉందంటే అది నా ఒక్కడ పని కాదండి, నా ఒక్కడ పని కాదు. ఇందులో ప్రతి ఒక్కరూ దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని కొలది, దేవుడు తనకిచ్చిన తలంపును కొలది మీరు మీ శాయశక్తుల పని చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. కనుకనే మీరు శాయశక్తుల మీరు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెడుతున్నారు. కనుకనే దేవుని సంఘము ఈరోజు ఈ స్థితిలో ఉన్నది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ సిస్టమ్ పెట్టే వాళ్ళు పెడుతున్నారు, వీడియో తీసే వాళ్ళు వీడియో తీస్తున్నారు, లైటింగ్ పెట్టే వాళ్ళు లైటింగ్ పెడుతున్నారు, బరకాలు వేసే వాళ్ళు బరకాలు వేస్తూ ఉన్నారు, ప్రార్థన మానేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు కదండి. మీరు ప్రోత్సహిస్తారు కదా, నాకు తెలుసు. చాలామంది చెప్తూ ఉంటారు, ప్రార్థన రాని వాళ్ళని మీరు ఇంటికి వెళ్ళి, అమ్మా ఎందుకు రాలేదు ప్రార్థనకి, మళ్ళీ వారం ప్రార్థన రావాలని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సండే స్కూల్ సండే స్కూల్ జరుగుతుంది, సండే స్కూల్ చెప్పే యమన బిడ్డలు సండే స్కూలు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత పని నా అక్కడ వల్ల జరగదు కదండి. అందరూ ఐక్యతగా ఉంటేనే జరుగుతుంది కదండి. ప్రతి మొదటి ఆదివారం భోజనాలు జరుగుతున్నాయి, అది నేను వండి పెడతానా అండి? హలో, నేను వండి పెడతానా? ఎవరు వండుతున్నారు? సంఘ బిడ్డలే వండుతున్నారు కదా. ఆ సంఘ బిడ్డలు ఒకరు ఉల్లిపాయలు కోస్తున్నారు, ఒకరు బంగాళదుంపలు కోస్తున్నారు, ఒకరు చికెన్ కోస్తున్నారు, ఒకరు పొయ్యి మంట పెడుతున్నారు, ఒకరు కూర పెట్టుకుని ఆ గిర్ర తిప్పుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయటం ద్వారానే, మనలో ఐక్యత రావడం ద్వారానే, సంఘములో ఐక్యత ఉండటం ద్వారానే దేవుని యొక్క సంఘము విస్తరింపబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
నేను ఈ మాట చెప్పినామండి, సంఘం విస్తరించబడడానికి, సంఘం ఏ విధంగా నడిపించబడడానికి మీలో ఎవరు ఏ విధంగా పని చేస్తున్నారో ఆ పనికి, ఆ పరిచర్యకు తగినటువంటి ప్రతిఫలము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు తగిన రీతిలో తగిన సమయములో మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆయన అండి అన్యాయస్తుడు కాదు, అసలు దేవుడు అన్యాయస్తుడు కాదండి. నువ్వు ఏ పని చేసినా ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలులు అస్సలు ఐక్యత రావడం లేదట. ఇలా ఎవడ పనాడు చేసుకుంటున్నాడు, ఇల్లు కట్టుకున్నవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, వ్యాపారం చేసుకున్నాడు, వ్యవసాయం చేసుకున్నాడట. దేవుని మందిరపు పనిని ఏం చేశారు వాళ్ళు? మరిచిపోయారు, విడిచిపెట్టేశారు. అప్పుడు వచ్చాడండి హగ్గై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వచ్చారండి? హగ్గై. అప్పుడు దేవుడు హగ్గైని పిలిచి, ఒరే అబ్బాయి వాళ్ళకి ఎల్లో మాట చెప్పి అన్నాడు. ఏం మాట చెప్పమన్నాడు చూద్దాం. చూడండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3 చదవండి. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఆమేన్ ఆమేన్. ఎలాగట ఒక ప్రక్కన దేవుని యొక్క ఆలయం పాడైపోయింది, ఒక ప్రక్కన దేవుని మందిరం పాడైపోయింది, ఒక ప్రక్కన దేవుని ఆరాధించేటువంటి మందిరం లేదు, దేవుడు నివాసం ఉండేటువంటి మందిరం లేదు. మరో పక్కన వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మందిరం ఎలాగుంటే నాకేంటి, మందిరం ఏమైపోతే నాకేంటి, మందిరం ఎక్కడుంటే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి, నాకు రెక్కలు వచ్చాయి, నాకు స్వతంత్రం వచ్చింది, నాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్పి వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడుతున్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రంగా సరంభి వేసినటువంటి ఇళ్లలో, సరంభి వేసిన ఇల్లు అంటే స్లాబ్ వేసిన ఇల్లు. సరంభి అంటే స్లాబ్ అంటే, దానికి ఇంకో మాట కూడా చెప్తాను, అరప వేసిన ఇల్లు అనమాట. లేకపోతే ఇంకోటి ఏంటి, మధ్యలో వేస్తారు కదండి, ఎన్నాళ్ళు వేసేవారు కదా, మిద్ది. ఇంకో మాట కూడా ఉంటుంది, ఇందాక ఆయన చెప్పాడు. మనం ప్లాస్టిక్ చేసేటప్పుడు ముందు ఏం చేస్తాం? ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ ప్లాస్టింగ్ స్లాబ్ వేసేటప్పుడు ముందు ఒకటి నిలబెడతాం, సెంటరింగ్. దానికి ఇంకో మాట ఉంటుంది. ఇంతకుముందు చేసేవారు కర్రలు వేసి బెడ్ ప్లాస్టింగ్ చేసేవారు కదా, దాన్ని పరంజి రైట్, పరంజీ. అది ఆ రోజుల్లో ఇంటికి ఆ పరంజీలు కట్టుకుని సరంభీలు వేసుకుని, ఇప్పుడులాగా డబల్ స్టైర్ ఉండేది ఇల్లు. అందుకోసమే మనం ఆ మాట మీకు అర్థం కావాలంటే ఒకసారి దావీదు దగ్గరికి వెళ్ళాలి. దావీదు మధ్యాహ్నం పడుకుని లేచి ఏం చేస్తున్నాడట? ఇంటి మీద మిద్ది మీద తిరుగుతున్నాడట. ఇంటి మీద తిరగడం అంటే ఏంటి? ఇంటికి సూరట్టుకుని తిరగడం కాదు. అంటే ఆ మిద్ది స్లాబ్ లాగా ఉన్నటువంటి ఆ దాని మీద ఆ మిద్ది మీద తిరుగుతున్నాడు. అంటే అప్పుడు వేసినటువంటి మెటీరియల్ వేరే ఉండొచ్చు. వాళ్ళ కర్రలతో వేసుకున్నారో, మట్టితో వేసుకున్నారో, రాళ్ళతో వేసుకున్నారో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అప్పుడు స్లాబ్ వేసుకున్నారు, ఇప్పుడు స్లాబ్లో వేసుకుంటున్నాం. అప్పుడు మెటీరియల్ వేరు, ఇప్పుడు మెటీరియల్ వేరు, అంతే. మొత్తం అది స్లాబే, ఇది స్లాబే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మిద్ది మీద, అలాంటి మిద్ది మీద తిరుగుతున్నాడు ఎవడు? దావీదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మందిరం పాడైపోయి ఉంటే, నేను నివాసయోగ్యమైనటువంటి మందిరం పాడైపోయి ఉంటే, నాకు మందిరం లేకుండా నేను ఉంటుంటే, మీరు సరంపి వేసినటువంటి ఇంట్లలో నివాసం ఉండుట మీకు ఇది సమయమా? దేవుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. దేవుని మందిరాన్ని కట్టడం మానేసి ఏం చేస్తున్నారు? చెప్పట్లేదు. దేవుని మందిరం కట్టడం మానేసి ఇల్లు కట్టుకున్నారు. దేవుని యొక్క ఆలయం కట్టడం మానేసి వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని యొక్క మందిరం కట్టడం మానేసి, దేవుని పని చేయడం మానేసి, దేవుడు చేయమన్న పని చేయడం మానేసి, దేవుని కొరకు ప్రయాసపడడం మానేసి, దేవుడిచ్చినటువంటి స్వతంత్రత, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను మరచిపోయి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ సొంత పనులు, సొంత కార్యాలు చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వచ్చి హగ్గైతో మాట్లాడుతూ, హగ్గై వెళ్ళేలా చెప్పా,
నా మందిరము పాడైపోయిండగా సరంబి వేసిన ఇళ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా అని అడుగుతా అంటున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. హలో 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 2 సార్లు చెప్తాడు, 2 సార్లు అంటాడు దేవుడు. జాగ్రత్త, మీ ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తున్నారు జాగ్రత్త, మీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్త అంటాడు దేవుడు. ఏంటి ప్రవర్తన వెళ్ది? ఈ ప్రవర్తన ఏంటి వెళ్ది? ఇలా ప్రవర్తన ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం మానేసి సొంత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టారు. దేవుని కొరకు జీవించడం మానేసి, దేవుని పని చేయడం మానేసి, దేవుని కొరకు ప్రయాసపడడం మానేసి, దేవుని చెత్తకు వెళ్ళడం మానేసి, దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని లోకానికి, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వడం మానేసి లోకానికి, ఇల్లు కట్టుకోవడానికి, వ్యాపారాలు చేసేయడానికి, వ్యవసాయాలు చేయడానికి వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారట. దేవుడు అన్నాడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోండి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు జాగ్రత్తగా చూసుకోనండి. నేను 70 సంవత్సరాల తర్వాత మీకు స్వేచ్ఛనిచ్చి మిమ్మల్ని తీసుకుని వచ్చి మీ దేశంలో నిలబెడితే మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని రక్షించిన దేవుణ్ణి మీరు మర్చిపోతున్నారు. మిమ్మల్ని విడిపించిన దేవుణ్ణి మీరు విడిచిపెడుతున్నారు. మిమ్మల్ని కాపాడిన దేవుణ్ణి మీరు విడిచిపెట్టి తిరుగుతున్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు మీ ప్రవర్తన జాగ్రత్త. దేవుడు అంటున్నాడు జరా ఏంటి మందిరం ఎందుకు కడతలేదు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటే వీళ్ళు అంటున్నారట. అడిగాడు కదా దేవుడు, అగే వీళ్ళు అడిగాడు కదా, వీళ్ళు అడిగితే వీళ్ళు అంటున్నారట. ఏమన్నా తెలుసా? మొదటి వచనం చూడండి, రెండో వచనం ఏమంట? సమయం ఇంకా, అది దేవునికి స్తోత్రం. యెహోవా మందిరమును కట్టించుటకు చెప్పట్లేదు మీరు, సమయం ఇంకా రాలేదని. అలా ఏం చెప్తున్నారంట? ఇంకా టైం రాలేదండి, ఇంకా టైం ఉందని. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనం? చెప్పండి మీరు, మామూలుగా మనలో మన మాట ఇంకా టైం అవ్వలేదు అని చూసుకుంటా 12:30 అయిపోద్ది. దేవుని మందిరానికి ముందు వచ్చి నిలబడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి ముందు రావాలి. సమయం ఇంకా రాలేదో, మా సమయం ఇంకా రాలేదో, మేము ప్రయాసపడాల్సిన సమయం రాలేదో, మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదో, దేవుని పని చేసే సమయం ఇంకా రాలేదు. అసలు దేవుడు అడిగినట్టు ప్రశ్నకి ఇలాగ అడుగుతాడు. దేవుడు అప్పుడు అంటున్నాడు అందుకోసమే అబ్బాయి మీరు తింటున్నారు కానీ మీకు ఆకలి తీరతలేదు. హలో, ఆ కింద ఇచ్చాడు భలే ఏమంటుంది? 6వ వచనం చదవండి, చదవదులే వినండి, ఇంటికాడ చదువుకోండి. మీరు విస్తారంగా విత్తుతున్నారు, 10 ఎకరాలు విత్తుతున్నారు. ఎంత? 10 నాళ్ళు 400 బస్తాలు పండాలి, 4 బత్తాలే పండుతుంది. మీరు భోజనం చేస్తున్నారు కానీ ఆకలి, అయ్యో ఎలాగా? అన్నం తింటున్నారు కానీ అంటే వీళ్ళకి ఏం తీరతలేదు, ఆకలి తీరతలేదట. నీళ్లు త్రాగుతున్నారు కానీ చెప్పట్లేదు, దాహం తీరడం లేదు. మీరు బట్టలు కప్పుకుంటున్నారు కానీ చల ఆగట్లేదు. ఇంకా పనివారు కష్టం చేసి జీతం సంపాదిస్తున్నారు కానీ ఆ జీతం అంతా ఏమైపోతుంది? సిరుగుపోని సంచులో వేసినట్టే ఉంటుంది. హలో, ఎవరికైనా ఉంది ఇలాగా? హలో, దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అయ్యా మేము ఎంత పండించినా పండట్లేదు, ఎంత కష్టపడినా సరైనటువంటి దిగుబడి రావట్లేదు, ఎంత ప్రయాసపడినా వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు, ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఉద్యోగంలో మేము సంపాదించిన సొమ్ము మాకు దీవెనకరంగా ఉండటం లేదు. ఒకవేళ మనం ఇలాంటి స్థితిలో ఉన్నామేమో, ఎంత సంపాదించినా సిల్లి సంచిలో వేసినట్టే. కొంతమంది అడుగుతూ ఉంటారా అంటే ఏమనంటే, అయ్యా నా జీతం ఎక్కువే వస్తుంది, తండ్రి పిత్రార్జితం బాగానే ఉంది, నేను బాగానే సంపాదిస్తున్నాను, నా భార్య సంపాదిస్తుంది, స్టిల్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. హలో, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయ్యా పంట పండిస్తూ ఉన్నాం, పంట చాలా కష్టపడి నూరుస్తూ ఉన్నాం,
చాలా కష్టపడి వ్యవసాయం చేస్తున్నావు, కానీ నా పంట నాకు సరైనటువంటి దిగుబడి ఇవ్వడం లేదు. నా తోట నిండా ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కానీ ఒక్క ఫలము కూడా లేదు. నా తోట నిండా దానిమ్మ చెట్లు ఉన్నాయి, కానీ దాంట్లో ఫలాలు రావడం లేదు. అయ్యా, నా తోట నిండా కొబ్బరి చెట్లు ఉన్నాయి, కానీ కొబ్బరికాయలు దిగుబడి లేదు. అయ్యా, నేను చేతి నిండా కష్టపడి వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారం నాకు ఏం కలిసి రావడం లేదు. హలో హలో హలో, ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఒకవేళ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారికి ఈరోజు వాక్యం చూడండి. కొంతమంది ఆదాయం తక్కువ ఉన్న ఉద్యోగాలు చేసేవారి కంటే ఉన్నతంగా బ్రతుకుతారు. హల్లెలూయా. కొంతమంది కూలి పని చేసుకుంటారు, అయినా కానీ ఉద్యోగస్తుడి కంటే మంచి ఇల్లు కడతాడు. కొంతమంది ఒక కంపెనీలో ఒక యజమానుడి కింద పని చేస్తారు, ఆ యజమానులు ఆ టీం లీడర్ కంటే ఆ టీంలో ఉన్నవాడు మంచి ఇల్లు కడతాడు, ఉన్నత స్థితిలో ఉంటాడు. చేసేది చిన్న వ్యాపారమైనా అధికంగా లాభాలు ఆర్జించగలుగుతారు. హలో, కారణం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎంత చేసినా మీకు ప్రతిఫలం రావట్లేదు, మీరు ఎంత చేసినా మీకు దీవెనకరంగా ఉండడం లేదు, మీరు ఎంత ప్రయాసపడినా అది మీకు ఆశీర్వాదం ఇవ్వడం లేదు. మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా ఏమైపోతుంది? చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది. మీరు తింటున్నారు కానీ ఆకలి తీరడం లేదు, నీళ్లు త్రాగుతున్నారు కానీ దప్పిక తీరడం లేదు, సంపాదిస్తున్నారు కానీ చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. కారణం ఏంటో తెలుసా? మీ ప్రవర్తనలో దేవుణ్ణి మరిచిపోయారు మీరు. అది దేవుని పనిని మర్చిపోయారు మీరు. మీ ప్రయారిటీ మారిపోయింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత మర్చిపోయారు. మీరు మందిరాన్ని కట్టడానికి ఇక్కడికి వచ్చారు, కానీ మందిరాన్ని ఏం చేస్తున్నారు? మీరు మర్చిపోయారు. మందిరాన్ని కట్టడం మర్చిపోయారు, దేవుని ఆలయాన్ని మర్చిపోయారు, దేవుని మందిరం పని చేయడం మర్చిపోయారు. మా మట్టుకు మేము బాగున్నాం, మా మట్టుకు మేము సుఖంగా ఉన్నాం, మా మట్టుకు మేము చక్కగా సరంబి వేసిన స్లాబ్ కట్టుకున్నటువంటి ఇంటిలో బ్రతుకుతున్నాం, మా ఇంటిలోనికి వర్షం రావలేదు, మా ఇంట్లోనికి నీరు రావడం లేదు, మాకు చలేయడం లేదు అనుకుంటున్నారు. కానీ మీ స్థితి అంతా కూడా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు ఇలా ఉండడం వల్ల చూడండి 19వ వచనం చివరికి అంటున్నాడు, విస్తారంగా కావాలని మీరు కోరుకుంటున్నారు కానీ కొంచెంగా పండుతుంది, మీరు చెదరగొట్టబడుతుంది. ఎందుకు చేతారని యెహోవాను అడిగితే ఆయన అన్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకుంటా త్వరపడుట చేతనే కదా. దేనికోసం త్వరపడుతున్నారంటే వీళ్ళు? హలో, దేనికోసం త్వరపడుతున్నారు? ఇల్లు కట్టుకోవడానికి త్వరపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఇశ్రాయేలు దేనికోసం త్వరపడాలి? దేవునికి ఆలయం కట్టడానికి త్వరపడాలా? దేవుని మందిరం కట్టడానికి త్వరపడాలా? దేవుని మందిరానికి త్వరపడితే దేవుని మందిరం అక్కడ ఉంటే, ఎక్కడైతే దేవుని మందిరం నిలిచి ఉంటుందో, ఏ స్థలములో అయితే దేవుని మందిరము దీవెనకరంగా ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఘనపరచబడతాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా 7వ వచనం చూడండి, కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. ప్రభుత్వలకి మనవలను తీసుకుని వచ్చి ఈ మందిరం కట్టించేలా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందును. హల్లెలూయా. ఇప్పుడు మందిరం కట్టడం ద్వారా ఎవరు ఘనపరచబడతారు? చెప్పట్లేదు, దేవుడు ఘనపరచబడతాడు. ఎక్కడైతే దేవుడు ఘనపరచబడ్డాడో, ఎవరి ద్వారా అయితే దేవుడు ఘనపరచబడ్డాడో దేవుడు వారిని ఏం చేస్తాడటండి? ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం విందాం. దేవుణ్ణి ఘనపరిచే వారిని దేవుడు చెప్పట్లేదు, మీరు ఘనపరుస్తారు. దేవుణ్ణి ఘనపరిస్తే ఏంటంటున్నాడు? మీరు నాకు మందిరాన్ని కట్టండి, నన్ను నేను ఘనపరుచుకుంటాను, అక్కడ నేను నివాసం ఉంటాను, నేను ఆ స్థలములో నివాసం ఉండగా నేను మిమ్మల్ని ఆ స్థలము నుండి దీవిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ మందిరాన్ని దేవుడు అంటున్నాడు, హగ్గయి రాసిన గ్రంథము 2:9 అంటున్నాడు, ఈ కడపరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించెదను. హల్లెలూయా. అక్కడ మందిరాన్ని కడితేనట దేవుడు అంటున్నాడు, అక్కడ ఆయన ఘనపరుచుకుంటాడట. రెండవది, ఆ స్థలములో ఏమి ఉంచుతాడట? సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముంటుందండి? చెప్పట్లేదు, సమాధానము. దేవుని మందిరం కట్టబడిన ఈ మందిరము నిలిచి ఉన్న మీ అందరి మీద దేవుని సమాధానము నిలిచి ఉండునుగాక. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలండి? చాలామంది అంటారు ఇంటికాడ కూర్చుంటే దేవుడు ఉండడండి, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఉండడండి. అంటే అక్కడ దేవుడు ఉంటాడు, చూస్తున్నాడు. అక్కడే కాదు, నువ్వు తోటలోకి వెళ్ళి వంకాయలు కోసుకొచ్చినప్పుడు కూడా ఇంటికాడ కూర్చొని ప్రార్థనలు చేసుకుంటే దేవుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంటాడు దేవుడు. వంకాయలు కోసుకొచ్చినప్పుడు, పక్కోడి తోటలో కొబ్బరికాయలు అడిపోయినప్పుడు, ఏ తోటలో పడిపోయినట్టే పరిగెట్టేస్తారు. మామూలుగా కాదు, వాళ్ళు రండిగిరేసి ఎడితే ఎవడకి కదా. ఎంత దారుణం అండి. దేవుడు నిన్ను గొప్ప బలవంతుడిగా ధనవంతుడిగా చూడాలనుకుంటే కొబ్బరికాయల కోసం పడిపూరు కొబ్బరికాయల కోసం పరిగెడతావా? చిచి, సిగ్గేయట్లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మందిరాన్ని కట్టాడు. ఆయన మందిరంలో నివసించే వాళ్ళని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరంలో నిలిచి ఉండే వారి మీద ఆయన సమాధానము నిలిచి ఉంటుంది. ఆమేన్. చెప్పుకోరా మరి గట్టిగా. అది ఈరోజు దేవుని మందిరంలో నిలిచి ఉన్న మీ అందరి మీద దేవుని సమాధానం నిలిచి ఉండునుగాక. ఈ మందిరమును కట్టడానికి ఎవరైతే సహకరించారో వారి కుటుంబంలో సమాధానం నిలిచి ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కట్టేటప్పుడు నేను మొట్టమొదటిగా నా సాక్ష్యం చెప్తాను చూడండి. నేను బలమైన మందిరాలు కట్టాను. ఒక పాస్టర్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మీ మందిరం చాలా బాగుంది, పెద్ద మందిరం కట్టారు, మీ ఇల్లు ఏంటంటే ఇలాగుంది. ఒక యవనస్తుడు చెప్పాడు నాతో, అన్నా దేవుని సేవలో నేను ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? అందరూ చాలామంది ఇల్లులు కట్టేసుకుంటున్నారు. ముందు పాస్టర్ గారు ఏంటట, ఇల్లులు కట్టేసుకుంటున్నారట. ఒకసారి చెప్తానన్నట్టు, ఓ రోజు నేను చర్చికి వెళ్ళాను. నేను ఓ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ మందిరం తాటాకు మందిరం అనమాట, పాకలాగా ఉంది మందిరం. నేను అనుకున్న మందిరం ఎలా ఉందంటే పాస్టర్ గారు ఇంకెళ్తా దేని స్థితిలో ఉంటాడో అనుకున్నాను. నేను ఒరిజినల్గా అలాగ ఆలోచించాను, నాకులాగా ఆలోచించాను. అలాగ ఆలోచించి వాక్యాలు చెప్తూ అన్నాను నేను, అసలు సేవకుడు ఏ స్థితిలో ఉన్నాడు చూస్తున్నావు నువ్వు? అసలే సేవకుడు తినడానికి తిన్నదో చూస్తున్నావు నువ్వు? అసలే సేవకుడు ఏ పరిస్థితిలో పడుకున్నాడు చూస్తున్నావు నువ్వు? అసలే అని చెబుతున్నా. వీళ్ళందరూ ఇంకా అలా చూస్తున్నారు. ఎందుకో తెలుసా? పాస్టర్ గారి మందిరం కంటే పాస్టర్ గారి ఇల్లు చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిపోతే తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమో ఒక్కొక్కరి సిద్ధాంతం ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ సిద్ధాంతాలు అలాగ ఉన్నాయి. ఏమో వాళ్ళు పిత్రార్జితంగానేమో అది నాకు తెలియదు. కానీ నేనైతే మందిరం కట్టేటప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించాను. ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉన్న ఇల్లు కట్టుకోవాలనేటువంటి స్థితి ఉన్నా నేను ఇల్లు కట్టుకోలేదు. కారణం కూడా తెలుసా? దేవుని మందిరమే ముందు. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి నాకు నేర్పిన పాఠం అది. నేను ఆ పాఠం నేర్చుకున్నాను. కనుకనే ఒక యవనస్తుడు వచ్చి, 2-3 వచ్చి అంటున్నారు, అన్నా నువ్వే నాకు రోల్ మోడల్, నీకులాగే ఉండాలనుకున్నాను. సేవకుడు అంటే ముందు దేవుని పని చేయాలా, ముందు దేవుడు స్థానం ఇవ్వాలా, ముందు దేవుని కొరకు కష్టపడాలా, తర్వాత మన పని చూసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆనందం అంటే అప్పుడు ఉండేది పాకైనా కానీ కదండి. ఒకరికి రోల్ మోడల్గా ఒకరిని మనల్ని వెంబడిస్తున్నాడంటే, ఒకరిని మన జీవితాన్ని వెంబడిస్తున్నాడు. ఎంత ఆశీర్వాదకరం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అదండి, నిన్ను చూసి ఎప్పుడైనా నేర్చుకుంటున్నాడా? ఏం నేర్చుకున్నాడు? నిన్ను చూసి గొంతులేయడం నేర్చుకోవాలి కదా. నేను చూసి పూజలు చేయడం నేర్చుకోవాలి. క్రైస్తవుడై ఉండి భక్తి చేయకపోవడం ఎలా నేర్చుకోవాలి కదా. మనల్ని చూసి కొంతమంది ఏం చేయాలి చెప్పట్లేదు, నేర్చుకోవాలా. మనల్ని చూసి నేర్చుకోవాలా. నేను ఇల్లు కట్టడం మానేసి మందిరం కట్టాను కాబట్టి అనేక మందికి మార్గదర్శకంగా ఉన్నాను. ఆఖరుకు నేను పైన కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను ఉండే ఇల్లు ఇక పాడైపోయాను. ఎప్పుడు కూలిపోదో. ఇల్లు పైన అంత ఇలారం అంత ఇప్పేసిన తర్వాత తోకలన్నీ తీసేసిన తర్వాత ఇల్లు చూస్తే ఎలా ఉందో తెలుసా?
ఇల్లు ఎలా ఉందో చెప్తాను చూడండి. చేతులు కాళ్ళు లూజ్ అయిపోయిన తర్వాత నిలబడ్డ చూసిన మనిషి అలా ఉంది. అలాగా ఓరు నాయను, నిజంగా ఇల్లు నిలిచి ఉందంటే అది దేవుని యొక్క కృపే. దేవునికి స్తోత్రం. అక్కడ నేను ఉండగా ఇల్లు కూలిపోతే ఏమందిరంటే అందులోను ఏమందిరంటే దేవుని నామానికి ఎంత అవమానం అండి. భాస్కర్ ఇల్లే కూలిపోయింది అందరు కదా. ఆ మాట రాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంటిని కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరం కూలిపోవలసిన మందిరమే కదండి. మీరు మందిరం గుర్తు తెచ్చుకోండి. పాత మందిరం నిలవరు కాలగొట్ట ఉన్న మందిరం ఎలా ఉండేది? అన్నిటికీ బోట్లు పెట్టేసాం. గోళ్ళు వేరు, ఇలారం వేరు. అది గోళ్ళు వేరు, పైన ఉన్నటువంటి ఇలారం అంతా వేరు. ఇలారం అంతటికి బోట్లే, దూలాలన్నింటికి బోట్లే. అసలు ఒరిజినల్గా గాలితో పడిపోవాలి. కానీ ఆ మందిరాన్ని మనం కూలగొట్టి ఈ మందిరానికి వచ్చే వరకు దేవుడు ఆ మందిరాన్ని పోవాలని ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? కూలిపోయిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని నామానికి అవమానం. దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పడానికి దేవుడు ఇలాంటి ఘనమైన కార్యాలు జరిగించాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడు ఉండగా గృహం, సేవకుడు ఉండగా మందిరం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల మనకు దేవుడు ఎల్లవేళలా ఉంచుతాడు. మనం ఉండగా మనకు అపాయమేమీ ఆయన రానియడా. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, దేవుని మందిరం కట్టాకే ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. అందుకోసం నేను మందిరం ఇల్లు ఎలాగ ఉన్నా కానీ ముందు మందిరం కట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అందుకనే దేవుడు సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సంఘం కట్టేటప్పుడు, మందిరం కట్టేటప్పుడు నేనున్నానే. సంఘంలో ఈరోజు మందిరం ఎంత అలా కట్టబడిందంటే ఇందులో నా డబ్బులు తక్కువేనండి. నా డబ్బులు తక్కువే, కానీ ఎక్కువ శాతం సంఘం ఇచ్చిన డబ్బులే. అనేక మంది ఇచ్చిన డబ్బులే. అందులో ఇచ్చిన వారిలో చాలామంది ఎటువంటి వాళ్ళు కాదు తెలుసా? డోక్రాలు తీసుకుని అందులో సగం డబ్బులు మందిరానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇల్లు కట్టుకోకుండా దేవుని మందిరం కట్టడం కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇల్లు లేనోళ్ళు కూడా దేవుని ఆలయం కట్టాలని వేలాది రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం కట్టిన తర్వాత మందిరానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ దేవుడు ఉన్నతమైన గృహాలు ఇచ్చాడా? హల్లెలూయా, హల్లెలూయా.